నెల్లూరు నగరంలోని స్థానిక విఆర్ హై స్కూల్ మైదానం నుండి స్థానిక విఆర్ కాలేజ్ వద్ద అంబేద్కర్ విగ్రహం వరకు గిరిజన యానాది రాష్ట్ర సంఘాలు, ముస్లిం మైనారిటీ నాయకులు, దళిత నాయకులు ర్యాలీ నిర్వహించి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి తదనంతరం విలేకరులతో మాట్లాడుతూ 40 సంవత్సరాల తర్వాత యానాదులకు నెల్లూరు నగర కార్పొరేషన్ మేయర్ పదవి రావడం రాజ్యాంగంలో భాగంగా జరిగిందని, కానీ నేడు రాజకీయ చదరంగంలో ఒక ఎస్టీ అభ్యర్థిని ఈ విధంగా అవిశ్వాస తీర్మానానికి గురి చేయడం తగదని, కావున కేవలం 1 సంవత్సరం వ్యవధి గల మేయర్ పదవి కాలాన్ని స్రవంతిచే కొనసాగించాలని, ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనులు ఉద్యమిస్తామని, కావున రాష్ట్ర ముఖ్యమంత్రి తదితరులు ఈ విషయమై పునరాలోచించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాపట్ల వెంకటపతి, బత్తిన లక్ష్మణ శేఖర్, కేవి ప్రసాద్, ఏకుల సుధీర్, జియా ఉల్ హక్, రియాజ్, గిరిజన సంఘ నేతలు, ముస్లిం మైనారిటీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బాపట్ల వెంకటపతి, గిరిజన ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు యానాది సంఘాల మహాకూటమి రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు నెల్లూరు నగరంలో మరి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల వర్గాలకి రిజర్వేషన్ ప్రదాత అయినటువంటి మరి పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఈరోజు మరి పూలమాల వేసి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనారిటీ ప్రజా సంఘాలన్నీ కూడా మరి ఈరోజు తరలి రావడం జరిగింది. నెల్లూరు నగరంలో గత నెల 2 నెలలుగా నెల్లూరు నగర మేయర్ అయినటువంటి శ్రీమతి పోట్లూరు స్రవంతి జయవర్ధన్ అవిశ్వాస తీర్మానంపై ఏదైతే ఈ జిల్లాలో నెల్లూరు రూరల్లో జరుగుతున్నటువంటి ఏదే రాజకీయ కుట్రపూరితంగా మరి నెల్లూరు నగర మేయర్ని ఈరోజు అవిశ్వాస తీర్మానం పెట్టి అర్ధాంతరంగా దించేయడం అనేది ఏమైనా చర్య. దీన్ని ఈరోజు మరి గిరిజన సంఘాలు, అదేవిధంగా దళిత సంఘాలు, బీసీ సంఘాలు, మైనారిటీ సంఘాలన్నీ కూడా కలిసి ఈరోజు ఇక్కడ అంబేద్కర్ ప్రాంగణంలో ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది చాలా అన్యాయం. భారత రాజ్యాంగంలో మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు పొందుపరిచిన ఏదైతే ఉందో రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి రిజర్వేషన్ ఫలాలు పూర్తి స్థాయిలో కొనసాగించకుండా అర్ధాంతరంగా మధ్యలోనే పదవి కొనసాగించకుండా దించేయటం అనేది చాలా దుర్మార్గం. ఇది ఈనాటి విషయం కాదు. గతంలో కూడా ఇలాగనే గిరిజనుల పైన కొన్ని లేనిపోని అభాండాలు వేసి అర్ధాంతరంగా దించినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరలా ఈరోజు అలాంటి దుస్థితి ఈ జిల్లాలో కొనసాగటం చాలా అన్యాయం. దీనిపైన తీవ్రంగా గిరిజన సంఘాలు మరి ప్రజా సంఘాలన్నీ కూడా ముఖ్యమంత్రిగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఐటీ శాఖ మంత్రులు మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి నారా లోకేష్ గారు ఈ విషయంలో మరి పునఃపరిశీలించి ఏదైతే ఈ జిల్లాలో నెల్లూరు నగర మేయర్ అయినటువంటి శ్రీమతి పోట్లూరు స్రవంతి జయవర్ధన్పై పెట్టినటువంటి అవిశ్వాస తీర్మానాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి, గిరిజనులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మరి గిరిజన ప్రజా సంఘాల ద్వారా మరి డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రసాద్, నేను యానాదుల యూత్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. మా యానాది జాతి మీద ఈ అధికార పార్టీ ఏదైతే ఉందో ఇది చిన్న చూపే చూస్తూ ఉంది. కాబట్టి ఈ పోట్లూరు స్రవంతి గారిని గద్దెదించడం ఈ తెలుగుదేశం ప్రభుత్వానికే కూడింది. గతంలో 40 ఏళ్ల క్రితం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మాకు పదవిస్తే మళ్ళీ అదే తెలుగుదేశం పార్టీ మళ్ళీ దించింది. ఇప్పుడు కూడా 40 సంవత్సరాల తర్వాత కూడా వైఎస్ఆర్ పార్టీకి పదవిస్తే టీడీపీ ప్రభుత్వం దించుతుంది. సో మీ ఉన్న మేయర్లో ఎవరు కూడా వైఎస్ఆర్ పార్టీ నుంచి గెలిచిన లేరా?
ఇవాళ ఏదో టీడీపీ కలిసిందని టీడీపీ కండ కప్పుకొని ఇవి నిల్చొని ఏమైనా సభాపుకుందా? చంద్రబాబు నాయుడు గారు నీకు దండం పెట్టి చెబుతా ఉన్నాం, మా యానాదుల్లో 100కో కోటికో రిజర్వేషన్ పదంగా పదవులు వస్తాయి. ఆ పదవులు మీరు అర్ధాంతరంగా దించేసి మా యానాది జాతిని ఓటు బ్యాంకుగా చూస్తున్నారే కానీ రాజకీయంగా బలోపేతం చేయట్లేదు. కాబట్టి మీరు మాటల వరకే కానీ చేతలు ఏది చూపించట్లా. ఇది కనుక మీరు ఈ పదవి ప్రభుత్వం కానీ కొనసాగించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఉద్యమిస్తాము. యానాదులు ఉన్న జాతులు 35 కులాల్లో కూడా ఎక్కువ జాతి యానాదులే ప్రతి జిల్లాలో ఉన్నారు. ప్రతి జిల్లాకు కూడా మీ ఆఫీస్ దాకా చెక్ వస్తుంది. మీకు మా పార్టీ మా యానాదులు ఎవరైనా కించపరిచిన వాళ్ళు ఎక్కడ కూడా ఏ పార్టీ కూడా చేయగొట్టింది లేదు. మొత్తం భూస్థాపితం అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోవాలని నేను విన్నవించుకుంటున్నాను. నెల్లూరు నగరం ఈఆర్సీ సెంటర్ వద్ద ప్రజా సంఘాల కలయికతో మతాలు అతీతంగా ఈరోజు ఏదైతే నెల్లూరు ప్రథమ పౌరురాలు మేయర్ స్రవంతి గారిని పదవి కాలం ఉన్నా కూడా ఆయన తొలగించేదానికి చేస్తున్న కుట్ర ఇది చాలా దుర్మార్గమైన విషయం. ఎందుకంటే ఏదైతే గతంలో కార్పొరేటర్లు వారు అందరూ వైఎస్ఆర్ పార్టీ యొక్క సింబల్ మీద గెలిచి మరి ఈరోజు ఒక స్రవంతి గారిని మేయర్ లాగా ఎన్నుకున్న తర్వాత ఆమె పదవి కాలం మొత్తం కొనసాగించాలి. ఈరోజు రాజకీయ కుట్రతో ఒక మహిళను అన్యాయంగా ఆమె పదవి కాలం ఉన్నా కూడా ఆమెను తొలగించడం ఇది చాలా బాధాకరం. కావున ప్రజలందరూ ఈ విషయాన్ని గమనిస్తున్నారు. ఏదైతే పాలకులు చేస్తున్న ఈ కుట్రని ప్రజలందరూ గమనిస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. మీరు ఏదైతే రాజకీయంగా ఆమెని గద్దెదించాలని మీరు చేస్తున్న ప్రయత్నం ఇది చాలా చాలా అరాచకమైన చర్య. కావున తక్షణమే ప్రజలందరూ కోరుతున్నారు, రాజకీయాలు మతాలకు అతీతంగా మీరు వెంటనే మీ యొక్క చర్యను వెనక్కి తీసుకొని ఏదైతే స్రవంతి గారు మేయర్ లాగా ఉన్నారో ఆమెను కొనసాగించాలని. మహిళా నేతగా పనిచేస్తున్నాను. మా జాతికి అన్యాయం జరిగినట్టే. ఇది మా జాతికి జరిగినప్పుడు మా కుటుంబానికి జరిగినట్టే. చౌదరి మేడం ఇంకా సంవత్సరం ఉన్నప్పుడు ఇప్పుడే ఎందుకు తొలగిస్తున్నారు? దేనికి తొలగిస్తున్నారు? మీలో ఏ కుటుంబం కలిగి తొలగిస్తున్నారు? ఆమె అనేది కూడా ఇంకా ఒక సంవత్సరం ఉండాలి. ఎంతో మంది పొలాలు ఉన్నారు, వాళ్ళందరూ తొలగించుకున్న మా జాతిలో ఎందుకు తొలగిస్తున్నారు? మా జాతి అయితే మీకు పడదా? మా యానాది అయితే మీకు పడదా? ఎందుకు పడదు మీకు? మేమేమో అడగలేమనా? మేమేం చేయలేమనా? మా జాతి ఏంటో మేము ఇప్పుడు చూపిస్తాము. ప్రతి గ్రామం వాళ్ళందరూ వచ్చి మేమందరం నిలబడి మా జాతిని నిలబెట్టుకుంటామని కోరుకుంటున్నాం. అన్ని పార్టీలు కూడా ఈరోజు ముక్త కంఠంతో ఖండిస్తుంది. అయితే యావత్ ప్రజానీకానికి మేము తెలియజేసేది ఏంటంటే 4 సంవత్సరాల పాటు గమ్ముకున్నటువంటి ఈ నాయకులు 1 సంవత్సరం పీరియడ్ ఉంటే ఇప్పుడేదో వాళ్ళకి ఏదో గైడ్లైన్స్ వచ్చాయని జీవో వచ్చిందని మేయర్ గారిని తొలగించాలంటున్నారు. మేము అడుగుతున్నాం సూటిగా వాళ్ళకి, అయ్యా ఈ జీవోలు ఇవన్నీ కూడా ఒక మేయర్గా కాదు, మిగతా ప్రజాప్రతినిధులు ఎవరినైనా కూడా ఇష్టం లేకపోతే ఎవరినైనా మార్చుకోవచ్చు. మరి మీరు ఎందుకు ఆ ద్వారాని ఇతరుల పైన ప్రయోగించడం లేదు? మీరు ఎందుకని ఆ జీవోని ఇతరుల మీద ఎందుకు ఇంప్లిమెంట్ చేయడం లేదు? కేవలం ఒక యానాది మహిళ కాబట్టి, యానాదులు అంటే చీప్ కాబట్టి వీళ్ళ మీదనే ప్రవేశపెట్టడం ఎంతవరకు న్యాయమో మాకు అర్థం కావడం లే.